పాత్ర పేలి ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతోంది. వాజేడు మండలం కొంగాలగుట్టపై ఈ ఘటన జరిగింది. ఉదయం కట్టెల కోసం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వెళ్లారు. అక్కడ పోలీసులను హతమార్చడం కోసం మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు జగన్నాథపురం గ్రామానికి చెందిన యేసుగా గుర్తించారు. మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలడంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చినటువంటి మందుపాత్ర పేలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వాజేడు మండలం కొంగాలగుట్టపై జరిగింది. ఉదయం కట్టెల కోసం అడవికి ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులను హతమార్చడం కోసం మావోయిస్టులు అమర్చినటువంటి మందుపాత్ర పేలి ఈ ముగ్గురిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. గాయాలైన వారిని హాస్పిటల్ కి తరలించారు. మృతుడు జగన్నాథపురం గ్రామానికి చెందినటువంటి యేసుగా గుర్తించారు. గాయపడ్డ వారు కూడా ఇదే గ్రామానికి చెందినటువంటి రమేష్, ఫకీర్ గా చెప్తున్నారు. మావోయిస్టులు అమర్చినటువంటి మందుపాత్ర పేలడంతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతం అంతా ఉలిక్కి పడింది. ఏం జరిగింది, మావోయిస్టుల చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మావోయిస్టులు ఎప్పుడు ఈ మందుపాత్ర అమర్చి ఉంటారంటూ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ కూడా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ మృతి చెందినటువంటి యేసు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా మెలిపిస్తూ ఆ గ్రామస్తులంతా కూడా ఆ సంఘటన ప్రాంతానికి కొంగాలగుట్ట పైకి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంగాలగుట్ట ప్రాంతం అంతా కూడా కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులంతా విలపిస్తున్నారు. ఉదయమే తెల్లవారుజామున కట్టెల కోసం ఇంటికి అవసరపడతాయని కట్టెల నిమిత్తం వెళితే ఇలా మృతి చెందిన సంఘటన చాలా బాధాకరం అంటూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా, ఎవరైతే యేసు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, మిగతా గ్రామస్తులు బంధువులంతా అక్కడికి వచ్చి విలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చినటువంటి మందుపాత్ర పేలడం కావచ్చు, ఒక వ్యక్తి మృతి చెందడంతో కూడా ప్రస్తుతం ఇప్పుడు జిల్లాలో చాలా చర్చాంశంగా మారింది. మావోయిస్టుల చర్యలు తిరుపతి ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఏం స్పందించలేదు. పోలీసులు మాత్రం వివరాలు సేకరించి సంఘటన స్థలానికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన, ఎప్పుడు ఈ ముగ్గురు కట్టెల కోసం వెళ్లారు, ఈ ముగ్గురి ఎవరెవరంటూ కూడా పోలీసులు వివరాలు సేకరిస్తూ మందుపాత్ర పేల్చడానికి మావోయిస్టుల ఉద్దేశం ఏంటి, ఇంకెక్కడెక్కడ వాజేడు మండలం కావచ్చు, ఇతర ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కడెక్కడ అమర్చి ఉంటారు ఈ మందు పాత్రలు అంటూ కూడా పోలీసులు వివరాలు సేకరిస్తూ వారి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవలనే ఇటు ఛత్తీస్గఢ్ మావోయిస్టు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ చేయడం కోసం అప్పటి కొంత మావోయిస్టులు యాక్టివ్ అయ్యారు. తెలంగాణ సంబంధించినటువంటి ములుగు జిల్లా పోలీసులను టార్గెట్ చేస్తూ కూడా గతంలో మావోయిస్టు పోస్టర్లు కూడా వెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఉంటారో వారంతా మావోయిస్టులకు సహకరించదంటూ కూడా పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో అవగాహన కల్పిస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి కూడా కొంత ఏజెన్సీ ప్రాంతం హై అలర్ట్ కొనిస్తూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామంలో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే అనుమానితులు లేదా కొత్త వ్యక్తులు ఉంటారో పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం కావచ్చు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా సజావుగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో పోలీసులంతా ఊపిరి పీల్చుతున్నారు. కానీ ఇప్పుడు మావోయిస్టులు అమర్చినటువంటి మందుపాత్ర పేలి వ్యక్తి మృతి చెందడం అయితే ఇప్పుడు పోలీసు వర్గాల్లో కావచ్చు, జిల్లాలో చాలా చర్చాంశం మారింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎట్లా స్పందిస్తారు, ఎట్లాంటి ముందస్తు చర్యలు చేపడతారు, భవిష్యత్తులో ఈ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు అవగాహన కావచ్చు, ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తారో చూడాలి. మాధురి, తిరుపతి ఇల్లు తేలకే పోతాను. అసలు పేదవాళ్ళం ఏం లేదు, ఇంకా తింటాను తింటానికి లేదు. కట్టి పిల్లలు దాడిపోతే సడన్గా బాంబు పేలి గండి మీద ఎక్కుతాను పేలి టాపులు అంటారు, కెలుకుతూ తనకు వలసైనాళ్ళు పడి తనకి మనిషి లేచి పడ్డాడు సార్. పేదవాళ్ళం ఏం లేదు, వాళ్ళు కూలి చేసుకుంటే బతుకుతాం. అసలు ఇట్లాంటి వారాలు మమ్మల్ని అడిగి కూడా పొందుతాను. గార్లను అడిగి ఏదో బతిని అడిగి అవల బేడట్టు కానీ వచ్చినారు.